కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో వారి అభ్యర్థులు ఓడిపోవడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. రెండో విడతల్లోనూ హస్తం పార్టీకి ప్రజలు చుక్కలు చూపించారు. ఇక ఈ నేపథ్యంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో పరువు కాపాడుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రారంభించిందా? ముఖ్యంగా ఎమ్మెల్యేలు ముఖ్య నేతల గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీ ఆదేశించిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జలకిచ్చారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి చవిచూడడం హస్తం పార్టీ నేతల్ని కలవరానికి గురిచేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడెం, షాద్నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్య సొంత గ్రామం వీర్లపల్లి, దేవరగద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరు దమగ్నాపూర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ సొంత గ్రామం రెడ్డికుంట తండ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామం చెల్లపాలెం, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత గ్రామం సోముల తండాలో ఆయన సొంత వదినే ఓటమి పాలయ్యారు. ఇక మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య సొంత గ్రామం చెంచల్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చవిచూశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సొంత గ్రామంలోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. అటు మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎల్ఆర్ సొంతూరులోనూ హస్తం పార్టీకి ప్రజలు హ్యాండిచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంతూరులోనూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందలేదు. ఈ రోజు జడ్చర్ల మండలం బాలనగర్ మండలికి అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమైన్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అమ్మ ఇంద్రమైన్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో అటు మంత్రులకు ఎదురుగాడి తప్పలేదు. మంత్రి సీతక్క ఏటూరు నాగారంలో 5 సార్లు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చి షాక్కి గురిచేశారు. మంత్రి పొంగులేటికి నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. ఉప ముఖ్యమంత్రి బట్టి నియోజకవర్గంలోనూ అధికార పార్టీకి జలకిచ్చారు ప్రజలు. మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అటు ఎమ్మెల్యేలకు ఇటు మంత్రులకు ముఖ్య నేతలందరికీ సొంత ఊర్లలో ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీర్పునిస్తుండడం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలు ముఖ్య నేతల సొంత ఊర్లతో పాటు మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామాల్లో సైతం అధికార పార్టీకి ఊహించని జలకిచ్చారు ప్రజలు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అప్రమత్తమైంది. మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టాలని ఎమ్మెల్యేలకు పీసీసీ ఆదేశాలు జారీ చేసిందట. ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో ఫోకస్ పెట్టాలని హెచ్చరించారట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అధికార పార్టీ కీలక నేతల గ్రామాల్లో సొంత పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోతే పరువు పోతుందని, ఇకనైనా అలర్ట్ గా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలుస్తుండగా పార్టీ గుర్తుపై జరిపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందని నేతలు ఉన్నారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైన కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ నెల 17న జరిగే మూడో విడత సర్పంచ్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.